నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో సునాయాసంగా చేసుకునే వంటలకి అలాగే అద్భుతమైన రుచులకి కేర్ ఆఫ్ చిరునామా మన కిచెన్ మంత్ర. సో ఈరోజు కూడా కొంచెం డిఫరెంట్గా మీకు ఒక రెసిపీ పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే గుమ్మడికాయ మినప గారెలు. సో మనం రెగ్యులర్గా చేసుకునే మినప గారెల్ని కొంచెం డిఫరెంట్గా మనం దాంట్లో వేసే పదార్థాలను మార్చడం వల్ల రుచులు మారుతాయి, అలాగే డిష్ కూడా టేస్ట్ అనేది మనకు టోటల్గా మారుతుంది అన్నమాట. సో ఇది కూడా అలాంటిదే. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గుమ్మడికాయ మినపగారెలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఈ డిష్ తయారు చేసుకోవాలనుకుంటే మనం ముందుగా ఒక 3 నుంచి 4 గంటల పాటు మినపప్పుని నానబెట్టి పెట్టేసుకోవాలి. సో మనం పిండి రుబ్బేసుకుంటాం. అలాగే గుమ్మడి, ఇక్కడ నేను మంచి గుమ్మడి తీసుకున్నాను, మీరు బూడిద గుమ్మడితో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ మనం ఈ పిండి రుబ్బేసుకుందాం. సో జనరల్గా గారెలు అందరూ చేసుకుంటూ ఉంటారు కదా, బ్రేక్ఫాస్ట్లో కానీ ఏదన్నా పూజల సందర్భంగా నైవేద్యంగా పెట్టడానికి. సో దానికి కొంచెం మనం ఇలా డిఫరెంట్ టచ్లు ఇచ్చేసి చేసుకుంటే టేస్ట్ మారుతుంది, రుచి కూడా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు అది. సో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకొని, ఎందుకంటే గారె మనకి తయారు చేసుకోవడానికి ఒత్తుకోవడానికి నీట్గా ఉండాలి కాబట్టి వాటర్ అనేది చూసి వేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ మనం దీన్ని చేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. సో కొంచెం టైం టేకింగ్ మనకు పిండి రుబ్బుకునేటప్పుడు, అక్కడే ఆ గారె టెక్స్చర్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. కొంచెం మనకి లూజ్ అయిందనుకోండి, మళ్ళీ పిండి అంటే అప్పటికప్పుడు మనం మినపప్పు నానబెట్టలేము, దాని పేస్ట్లో కొంచెం మైదా పిండో లేకుంటే గోధుమ పిండో లేకపోతే బియ్య పిండో వేసుకుంటే మనకు ఆ టెక్స్చర్ అనేది మనకి మారిపోతుంది. సో గారె టేస్ట్ కూడా మారిపోతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, మనం ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఇది వేడయ్యేంతలోపు మనం మిక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు. సో దీంట్లో సరిపడా ఉప్పు, సో ఉప్పు అనేది కరెక్ట్గా చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో మన కారానికి తగ్గట్టుగా ఇవి యాడ్ చేసుకోవచ్చు. అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర. సో మనం డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్లలో జీలకర్ర వాడుతుందంటే మనకు అది కొంచెం హెవీగా అవుతుంది మనకు. ఆ తర్వాత అది అరగడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది బజ్జీలో. అందుకే మనం వాము వేస్తాం, లేకపోతే హెవీగా తిన్నప్పుడు సోంపు తింటాం ఎండింగ్లో. సో ఇవన్నీ కూడా మనకు డైజెస్ట్ కావడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో కొంచెం దీంట్లో ఎక్స్ట్రా క్రిస్పీ రావాలనుకుంటే కొంచెం మీరు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవచ్చు, లేదా పిండిని మనం ఇంకా ఒక 2 గంటల ముందుగానే రుబ్బేసుకొని కాసేపు అలా పెట్టేస్తే కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు కూడా మీకు మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది పై లేయర్ అంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో గుమ్మడికాయ అనుకున్నాం కదా, సో తురిమిన గుమ్మడి, సో ఇది మనం గట్టిగా మనం పిండి రుబ్బుకుంటే ఈ ఉల్లిపాయల్లో ఉన్న కొద్దిగా వాటర్ బయటకు వస్తుంది, తర్వాత గుమ్మడిలో ఉన్నది కూడా వస్తుంది, కొంచెం మనకు పలచబడుతుంది అన్నమాట ఇది.
కాబట్టి మనం చేసే డిష్ను బట్టి దాంట్లో వేసుకునే వెజిటేబుల్స్ని బట్టి కూడా ఆ థిక్నెస్ అనేది చూసుకోవాలి. లేకపోతే ఇలా మీరు కలిపి పెట్టేసిన తర్వాత కొద్దిసేపటి చూస్తే అది ఇంకా లూజ్ అయిపోతుంది, జారుడుగా అవుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే చేసుకునే డిష్ అనేది మనకు నీట్గా కరెక్ట్గా వస్తుంది. గుమ్మడిలో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, మరీ ఎక్కువ వాటర్ ఉందనుకుంటే కొద్దిగా నీళ్లు పిండేసి దీంట్లో, అంటే బూడిద గుమ్మడితో చేస్తే మటుకు కంపల్సరీగా ఫస్ట్ నీళ్ళు బాగా పిండేసి ఆ తర్వాత యాడ్ చేయండి ఆ తురుము. దీనికంటే కూడా ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటెంట్ దాంట్లో. సో దీంట్లో ఏంటంటే మనం ఇంకొంచెం వెజిటేబుల్స్ కూడా మిక్సప్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఆకుకూరలు కూడా వేసుకోవాలనుకుంటే పాలకూర కానీ, లేకపోతే మెంతికూర, కొత్తిమీర, పుదీనా వీటన్నిటి కూడా ఫైన్గా చాప్ చేసుకొని సన్నగా తరిగేసుకొని మనం దీంట్లో యాడ్ చేసేసుకుంటే ఆ రుచులు కూడా దీంట్లో వస్తాయి. ఓకే, సో ఇందాక చెప్పినట్టు నేను రవ్వనే కాకుండా కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా కొద్దిగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మనం సడన్గా చేసుకున్నాం, కొంచెం క్వాంటిటీ పెరగాలి అంటే ఒక ఆప్షన్ మనకి ఏదైనా మనం పిండి దాంట్లో యాడ్ చేసుకోవడం, మైదా కానీ, గోధుమ పిండి కానీ, లేకపోతే బియ్యపిండి కానీ, లేదా రవ్వ. సో లేదా దాన్ని మనం వెజిటేబుల్స్లో తీసుకోవాలనుకుంటే క్యారెట్ తురుము కానీ, ఇక్కడ నేను ఇప్పుడు గుమ్మడి వేసుకున్నాను కదా, అలా క్యారెట్ తురుము కానీ, లేకుంటే బీట్రూట్ తురుము కానీ, కీరా కూడా మనం వేసేసుకోవచ్చు. బట్ దాంట్లో కూడా వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. తురిమేసిన తర్వాత గట్టిగా పిండేసి మనం వేసుకోవచ్చు. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, లేదా స్వీట్ పొటాటో వేసుకోవచ్చు. ఇలా రకరకాలు వేసేసుకుని మనం క్వాంటిటీ అనేది కూడా పెంచుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనం నలుగురే ఉన్నాంలే అనుకుంటాం, సడన్గా మనకి ఇంట్లో చుట్టాలు రావచ్చు, లేకపోతే స్నేహితుల వలన మన ఇంటికి విజిట్ చేయడానికి రావచ్చు. సో అలాంటి సందర్భంలో మళ్ళీ సపరేట్గా చేయాలంటే మనకి ఈ క్వాంటిటీ సరిపోదు, అది కూడా సరిపోదు. కాబట్టి ఉన్నదాన్ని మనం పెంచుకోవడానికి వెజిటేబుల్ బేస్ కానీ, లేకపోతే ఏదైనా పిండి బేస్ కానీ తీసేసుకుంటే అదే డిష్ని మనం ఇంకొంచెం టేస్ట్గా చేయొచ్చు, క్వాంటిటీ కూడా ఎక్కువ తయారు చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఓకే, దాంతోపాటు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొద్దిగా మన శరీరానికి కూడా కొద్దిగా వేడి అందాలి అనుకుంటే మిరియాలు ఉంటాయి కదండి, వాటిని కొంచెం రోట్లో వేసేసి కచ్చాపచ్చాగా దంచేసి వాటిని కూడా వేస్తే అక్కడక్కడ మనకు ఆ పలుకులు మనం బైట్ చేసినప్పుడు తగులుతూ ఉంటాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే శరీరానికి కొంచెం ఆ వేడిని కూడా ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ మనం డిష్లు తయారు చేసుకునేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టేసుకుంటే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు డిష్లని. సో ఇలాంటి వాటిలో మనం ఏవి కూడా పేస్ట్ రూపంలో వాడుకోలేము, ఎందుకంటే పిండి అంతా మనకు జారుడుగా అవుతుంది. ఏదైనా ఒకవేళ తోటకూర యాడ్ చేయాలన్నా ఫైన్గా చాప్ చేయాలి, పాలకూర వేయాలన్నా ఫైన్గా చాప్ చేయాలి. సో ఇలాంటి ఆకుకూరలు ఏవి చేసుకోవాలనుకున్నా కూడా ఫైన్గా చాప్ చేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసేసుకుంటే ఆ ఆకుకూర కాంబినేషన్లో కొంచెం గ్రీనిష్ కలర్లో వస్తుంది అనమాట మనకి. ఓకే, సో రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా రెడీ అయింది. చేయికి కొంచెం మనం నూనె అప్లై చేసేసుకొని ఓకే, సో ఇలా షేప్లో చేసేసుకొని యాడ్ చేయడం. సో సింగిల్ హ్యాండ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇంకో చేతి కూడా కొద్దిగా ఆయిల్ రాసేసుకొని మనం ముద్దలా చేసేసి ఆ చేయి పైన వేసేసి ఇలా ఫ్లాట్గా చేసి మధ్యలో హోల్లా చేసేసి వేసేసుకోవడం. సో జిగురు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మినపప్పులో, లేకపోతే అరిటాకు పైన వేసేసుకోవచ్చు, బాదాం ఆకు పైన వేసేసుకోవచ్చు. సో ఏమైనా ఇంట్లో మనకు ఆకులు అందుబాటులో ఉంటే పెరట్లో వాటితో కూడా వేసేసుకుంటే బాగుంటుంది. సో ఈజీగా చేసుకునేది అనమాట. కొంచెం ఏంటంటే మనం ఆ పప్పు నానబెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. సో మరీ ఎక్కువ ఫర్మెంట్ కూడా కానియొద్దు పప్పుని. సో వీటి ఏంటంటే వేసిన వెంటనే ఎప్పుడు కూడా కదపకూడదు, కొంచెం టైం ఇస్తే ఏంటంటే అది కొద్దిగా పై లేయర్ అనేది కొంచెం మనకు గట్టిపడాలి. సో ముందుగా ఏ వేసామో చూసుకొని వాటిని జాగ్రత్తగా
టర్న్ చేసుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం మనకు మందంగా ఉంటుంది. మినపప్పు లోపల వరకు బాగా మగ్గితేనే తిన్న తర్వాత మనకి స్టమక్ పెయిన్ కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది. అరుగుదల అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి అదొకటి జ్ఞాపకం పెట్టేసుకొని స్టార్టింగ్లో కొద్దిసేపు మనం సిమ్లో పెట్టేసి ఆ తర్వాత మీడియం హీట్లో పెట్టేసుకొని మనం దీన్ని ఫ్రై చేసేసుకుంటే లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. సో తినేటప్పుడు తిన్న తర్వాత ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. సో దీనికి నచ్చిన చట్నీ మీకు కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, పల్లి చట్నీ కూడా బాగుంటుంది, లేదా పుట్నాల పప్పుతో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసి కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం, కరివేపాకు వేసేసి మీరు మిక్సీ పట్టేస్తే సూపర్గా ఉంటుంది. లేకపోతే వేయించిన పల్లీలతో కూడా చేసుకోవచ్చు. వీటి కాంబినేషన్లో పప్పుతో కానీ లేకపోతే పల్లీలతో కొబ్బరి యాడ్ చేసుకున్న పచ్చడి బాగుంటుంది. ఇంకా టేస్టీగా అనుకుంటే మనకు టమాటా చట్నీ సూపర్గా ఉంటుంది. కొంచెం ఉడికించేసి దాంట్లో పుదీనా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా ధనియాలు వేసేసి మీరు గ్రైండ్ చేసేసుకున్నారు, సూపర్ కాంబినేషన్ ఉంటుంది అది. సో చట్నీ అనేది మీ చాయిస్, దాంట్లో ఆప్షన్స్ కూడా చెప్పాను. ఓకే, సో ఈ గారెలు చెప్పాను కదా, కొంచెం మెల్లగా వేయించుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది, రైట్? ఓకే, సో మన గారెలు కూడా మంచి కలర్ వచ్చేసాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందాం. ఓకే, సో వేడివేడిగా గుమ్మడికాయ మినపకాయలు రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. గుమ్మడికాయ మినపగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము 1 కప్పు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. గుమ్మడికాయ మినపగారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, గుమ్మడికాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ మినపగారెలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు అంటే డిష్లలో ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ కొంచెం ఆ కమ్మదనం తెలుస్తూ సూపర్గా ఉంటుంది. సో వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో మనం ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో మధ్యలో ఏదైనా ఫుడ్ మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి గార్నిష్ చేసుకుంటే ఆ డిష్కి ఇంకొంచెం అందం సమకూరుతుంది అనమాట. సో చెర్రీ టమాటోస్, సో ఇలా ఫుల్ లెంత్లో స్ట్రిప్స్ ఇలా తీసేసుకోవాలి. మనం మ్యాక్సిమంగా ఎన్ని వస్తాయి అన్ని సో హాఫ్ సర్కిల్స్, టమాటోలో కూడా సో వీటిని మనం రోల్ చేసుకోవాలి. ఇటు చివర ఇటు చివర.
సో అలా అన్నీ కూడా చేసేసి ఒకేసారి అరేంజ్ చేసుకోవాలి మనం. కొంచెం డెలికేట్గా ఉంటాయి, జాగ్రత్తగా చేసుకుంటే డిజైన్ బాగా వస్తుంది. ఓకే, సో ఈ డార్క్ కలర్ కీర మనకు బాగా వస్తుంది ఇలాంటి డిజైన్ చేసుకోవడానికి. బార్డర్ అనేది కొంచెం ఆ డార్క్ కలర్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి రెగ్యులర్గా మనం యూజ్ చేసే కీర కాకుండా ఈ వెరైటీ దొరికితే మనకు డిజైన్ ఇంకొంచెం బాగా వస్తుంది. కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన డిజైన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే పడిపోతూ ఉంటాయి బ్యాలెన్సింగ్ అనేది. బేస్ కొంచెం కట్ చేసి దీంతో ఒక చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. సో చెర్రీ టమాటో దొరికితే మనకు చాలా బాగుంటుంది, అంటే ఆ కలర్ అనేది మనకు నీట్గా ఉంటుంది. సో ఇలా పెటల్స్ కొంచెం ఓపెన్ చేసేసుకొని ఇది సెంటర్లో ఉన్న ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా సింపుల్గా ప్లేట్ గార్నిష్ అనేది కొంచెం ఓపికతో చేసుకుంటే అందంగా మనకు రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో కిచెన్ మంత్రాల్లో మనం తీసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. దానికంటే ముందుగా షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో అప్పుడప్పుడు మనం బజార్ వెళ్ళినప్పుడు సీజనల్గా మనకు నిమ్మకాయలు కొంచెం తక్కువ రేటు దొరికినప్పుడు తెచ్చేసుకుంటూ ఉంటాం. బట్ ఫ్రిడ్జ్లో పెట్టినా అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే సో మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక పల్చటి క్లాత్ తీసేసుకొని దాన్ని తడి చేసి నీళ్ళు బాగా పిండేసి దాంట్లో ఈ నిమ్మకాయలు వేసి దీన్ని మనం ఒక కవర్లో పెట్టేసి టై చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెడితే నిమ్మకాయలు మనకు ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, కొంచెం ఓపికతో మనం లైట్గా
ఎక్కువ కష్టపడకుండా చేసేసుకుంటే పీలర్ టూల్స్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి, అప్పుడు డిజైన్ అనేది నీట్గా వస్తుంది. సో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో డిఫరెంట్గా తయారు చేసుకున్న గుమ్మడికాయ మినపగారెలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇందాక నేను చెప్పినట్టు కొంచెం కమ్మగా ఉన్నాయంటే గుమ్మడి తురుము వేసాం, అల్లం ఘాటు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని ఫ్లేవర్స్ వెళ్తే సూపర్గా ఉంది. ఓకే, కొంచెం డిఫరెంట్గా కావాలి, కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇది కంపల్సరీగా ట్రై చేయాల్సిన గారెలు అనమాట. సో ఆ కమ్మగా ఆ గుమ్మడి వల్ల, తర్వాత ఆ అల్లం ఘాటు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సూపర్గా ఉంది. సో ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంది. నేను చెప్పాను కదా, ఆప్షనల్గా మీరు వేరే వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు మారుతూ ఉంటుంది. సో సూపర్ డిష్, టేస్టీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.